రాష్ట్రాల్లో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బాసర సరస్వతి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. వసంత పంచమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు ప్రారంభమయ్యాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. థ్యాంక్ యూ సంతోష్. బాసర పుణ్యక్షేత్రం భక్తుల రద్దీతో కిక్కిరిసింది. ఇవాళ వసంత పంచమి పర్వదినం సందర్భం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలిచ్చారు. వివిధ రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలిచ్చారు. భారీ క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు, క్యూ లైన్లలో భక్తుల రద్దీని కిక్కిరిసిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇవాళ వసంత పంచమి కావడంతో ఈరోజు అక్షరాభ్యాసం చేసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. ఆ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. వేకోజాము నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు అయితే మొదలయ్యాయి. తెల్లవారుజామున 1 గంటల నుంచే ప్రత్యేక పూజలు అర్చనలు మొదలయ్యాయి. సరస్వతి, మహాలక్ష్మి, మహంకాళి అమ్మవార్లకు వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య సుప్రభాత సేవ, అభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఇక వసంత పంచమి సందర్భంగా 3 గంటలకే ఇవాళ ప్రత్యేక అక్షరాభ్యాసాలని శ్రీకారం చుట్టారు. అమ్మవారి క్షేత్రంలో 3 ప్రత్యేక అభిషేకాల అక్షరాభ్యాసాల కోసం ప్రత్యేకంగా 3 చోట్ల అక్షరాభ్యాసాలు చేస్తున్నారు. ఇక ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు ఏర్పాట్లను అయితే పర్యవేక్షిస్తున్నారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ ఇక్కడే మకాం వేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఇవాళ పెద్ద సంఖ్యలో భక్తులు తరలించే అవకాశం ఉండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు క్యూ లైన్లో ఉన్న భక్తులకు పాలు నీళ్లను కూడా సప్లై అయితే చేస్తున్నారు. ఇక చాలా మంది భక్తులు ఉన్నారు. దాదాపుగా 3 నుంచి 4 గంటల వరకు సమయం పడుతుంది దర్శనానికి, అమ్మవారి దర్శనం. ఇవాళ అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలకు విజ్ఞానంతో పాటు చదువులు అబ్బుతాయనే ఒక ప్రగాఢ విశ్వాసంతో తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. చాలా మంది భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. సో చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నల్గొండ. ఎట్లా ఉంది? ఏంటి స్పెషల్? ఎట్లా వసంత పంచమి ఉంది, సో అందుకే అక్షరాభ్యాసం కోసం వచ్చాము. ఎన్ని గంటల 1 అవర్ అవుతుంది. ఇది మొత్తం మీద దూర ప్రాంతాలు, చాలా మంది హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చిన భక్తులు ఉన్నారు. ఉదయం నుంచి కూడా క్యూ లైన్లలో వెయిట్ చేస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం వీళ్ళైతే ఉన్నారు. తన 3 ఏళ్ళు దాటిన పిల్లలకు ఇవాళ అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. ఈ రోజు అక్షరాభ్యాసం చేయిస్తే బాగుంటుంది అనేది. ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉంది ఇక్కడ? అల్వాల్ నుండి వచ్చాం, హైదరాబాద్. బాగుందండి. మా పాపకు అక్షరాభ్యాసం చేయించడానికి వచ్చాం. వసంత పంచమి, శ్రీ పంచమి అని వచ్చాము. ఇది మొత్తం మీద భక్తులు చెప్తున్నారు చాలా విశేషమైన రోజు. ఇటు పూజారులు కూడా పెద్ద సంఖ్యలో ఏర్పాట్లు చేశారు. చాలా మంది భక్తులు వస్తారు. సో అక్షరాభ్యాసానికి పోటెత్తే అవకాశం ఉండటంతో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఇటు అధికారులతో పాటు అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేసింది. గతంతో పోలిస్తే ఈసారి ప్రత్యేక ఏర్పాటు చేశామని అయితే చెప్తున్నారు. ఇక 7 గంటల మరికొద్ది సేపట్లో చండీ హోమం, మేధా దక్షిణమూర్తి హోమం కూడా నిర్వహించనున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి కాసేపట్లో రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, ఎమ్మెల్యే రామారావు పటేల్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని అధికారులు చెప్తున్నారు. ఇక్కడ ఆలయ ఈవో కూడా ఉన్నారు. ఆలయ ఈవో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇక కొద్దిసేపటి క్రితం నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష తన కూతురికి కూడా ఇక్కడే అక్షరాభ్యాసం చేయించారు. సో అక్షరాభ్యాసానికి అయితే భక్తులు పోటెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి క్యూ లైన్లు దాదాపు కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఉన్నాయి. 3 నుంచి 4 గంటల సమయం పడుతుందంటారు. ఇక పుణ్యస్నానాలకు గోదావరి వద్ద కూడా భక్తులు పోటెత్తిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా మంది భక్తులు ఉన్నారు. క్యూ లైన్లను అయితే భారీగా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతలు. ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఎట్లా? మిర్యాలగూడ నుంచి వచ్చామండి. భక్తుల రద్దీ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఇది మామూలుగా ఎప్పుడు వచ్చేది కాదు కాబట్టి, ప్రత్యేకమైన రోజు కాబట్టి ప్రత్యేకంగానే జనాలు ఎక్కువ కనబడుతున్నారు. మామూలుగానైతే ఇంత వస్తారని కూడా ఊహించుకోలేదు. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కాబట్టి ఏదైనా పొరపాట్లు జరిగి ఉండొచ్చు. పర్లేదండి. చిన్నపిల్లలకు పాలు, పళ్ళు, వాటర్ ఇవన్నీ కూడా సప్లై చేస్తున్నారు. పర్లేదు. సో ఇది మొత్తం మీద ఏర్పాట్లపై భక్తులు అయితే సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక క్యూ లైన్లు భారీగా ఉన్నాయి. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాటు చేశారని భక్తులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక క్యూ లైన్లో ఉన్న భక్తులకు పాలు, పండ్లు, నీళ్లతో పాటు కూడా సప్లై చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. భక్తులు కూడా చెప్తున్నారు. మరి కాసేపట్లోనే ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించేందుకు శైలజ రామయ్య కూడా కొద్దిసేపటి క్రితం వచ్చి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్తున్నారు. సో మొత్తం మీద బాసర పుణ్యక్షేత్రం భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది బాసరలో ఉన్న తాజా అప్డేట్. రైట్, థ్యాంక్ యూ బాలకుమార్.
ఆంటీ